మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనం. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేను వారిని స్వస్థపరచదునని యెహోవా సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనలో ఎప్పుడూ కృతజ్ఞత అనేది మనం కలిగి ఉండాలండి. అది దగ్గరోళ్ళైనా దూరపోళ్ళైనా శత్రువైనా ఎవరైనా సరే సమాధానం అనే మనసు మనం కలిగి ఉండాలి. కృతజ్ఞత అనే బుద్ధి మనం కలిగి ఉండాలండి. ఈ రెండు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి ఏ బాధలున్నా, ఏ బలహీనతలున్నా, ఏ సమస్యలున్నా, ఏ అప్పులున్నా, ఎలాంటి ఇబ్బందుల్లో పడి ఉన్నా మరి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్నిస్తాడు. అంతే కదండి, మనల్ని, మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు కాపాడుతూ ఉంటాడు. అలాగా అనుక్షణము మన వెంట ఉండి నడిపిస్తాడు, పోషిస్తాడు, ఆదరిస్తాడు. మరి అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదము మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదింపబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి అంతేకాదండి, ఇప్పుడు కూడా మనము ఎవరితోనూ విరోధం అనేది, శత్రుత్వం అనేది మరి అలాగా ఉండకూడదండి. మరి ఇంకా చూసినట్లయితే సమాధానంతోనే ఉండాలి ఎప్పుడు కూడాను. మరి అలా ఉన్నట్లయితేనే దేవుడు మన వైపు స్థిరంగా నిలబడతాడు. మనము ఆయన వైపు స్థిరంగా నిలబడితే దేవుడు మన పక్షంగా ఉంటాడు, మన పక్షంగా యుద్ధం చేస్తాడు, మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. మరి అలాగా ఉండాలని మనము అందరము ఆశిద్దామండి. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మెండుగా మనకి అనుగ్రహిస్తాడు. ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.